హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈ వీకెండ్ థియేటర్లో మరి ఏ మూవీస్ రిలీజ్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా వచ్చేసి అయితే ప్రతినిధి 2. సో ప్రతినిధి 2 అయితే ఈ వీకెండ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది వచ్చేసి అయితే టోటల్గా పొలిటికల్ డ్రామా. సో ఓవరాల్గా పొలిటికల్ మీదనే నడుస్తూ ఉంటుంది. సో బయట అసలు రాజకీయం ఎలా ఉంటుంది అండ్ అందులో అసలు ఎలా ఎదగాలి, ఎలా మోసం చేయాలి అండ్ ఓవరాల్గా మొత్తం రాజకీయం అనేది ఇప్పుడు ఎలా నడుస్తుంది ఏంటి అని అయితే అది మొత్తం నడుస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి నారా రోహిత్ అయితే మెయిన్ రోల్లో అయితే యాక్ట్ చేయబోతున్నాడు. సో నారా రోహిత్ మీద అయితే ఇది మూవీ అయితే ఉంది. అండ్ నారా రోహిత్ అయితే మెయిన్ రోల్లో అయితే యాక్ట్ చేయబోతున్నాడు. అండ్ డైరెక్టర్ వచ్చేసి అయితే మూర్తి. సో మూర్తి డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే జరగబోతుంది. అండ్ సో ఇంకో మూవీ వచ్చేసి కృష్ణమ్మ. సో నేను ఈ మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుండో, ఎందుకంటే ఈ మూవీ సత్యదేవ్. సో సత్యదేవ్ నటిస్తుండే ఈ మూవీలో. అండ్ మెయిన్ రోల్ వచ్చేసి సత్యదేవ్. ఎందుకంటే సత్యదేవ్ ఒక స్టోరీ ఎంచుకున్నాడు అని అంటే చాలా బాగుంటుంది. అండ్ రియల్ లైఫ్లో చూసినట్టు ఉంటుంది. అండ్ చాలా అంటే అతని యాక్టింగ్ కానివ్వండి, అతని గట్స్ కానివ్వండి, అతని బేస్ వాయిస్, అసలు ఒక డైలాగ్ చెప్పిందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏదైనా మూవీ చేసింది అంటే చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని మూవీస్ యావరేజ్ ఆడినప్పటికీ కొన్ని మూవీస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీలో అయితే మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే వీళ్ళకు తెలియకుండానే ఒక కేసులో అయితే ఇరకడం అయితే జరుగుతుంది. నార్మల్గా వీళ్ళు ఏదో డబ్బుల కోసం కొన్ని కేసెస్లో ఇరుక్కొని జైలుకి వెళ్తూ ఉంటారు, అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. అండ్ అనుకోకుండా ఒక పెద్ద కేసులో అయితే ఇరుక్కుంటారు. అది లోపల స్టేషన్కి వెళ్ళేంత వరకు వీళ్ళకైతే తెలియదు అసలు మేము ఏ కేసులో ఇరుక్కున్నాము ఏంటి. సో చాలా టార్చర్ చేస్తారు. అప్పుడు సత్యదేవ్ అయితే కొంచెం రివర్స్ అవ్వడం అయితే జరిగింది. అప్పుడు సత్యదేవ్ది నిజస్వరూపం అయితే బయటకు వస్తుంది. అండ్ అప్పటి నుంచే ఇంకా థ్రిల్లింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మూవీ అయితే. సో మూవీ చూసినాక అయితే ఓవరాల్ రివ్యూ అయితే నేను చెప్తాను. అండ్ సో ఈ మూవీ కూడా మనకైతే ఈ వీకెండ్లో అయితే వస్తుంది. అండ్ దీనికి డైరెక్టర్ వచ్చేసి అయితే వివి గోపాలకృష్ణ డైరెక్టర్. వివి గోపాలకృష్ణ డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ వచ్చేసి ఆరంభం. సో ఆరంభం మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇదైతే ఫుల్ థ్రిల్లర్ మూవీ. సో ఫుల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీలో మెయిన్ రోల్ వచ్చేసి అయితే మోహన్ భగత్. ఓవరాల్ చాలా థ్రిల్లింగ్ మూవీ అని అనుకోవచ్చు. అండ్ నార్మల్ అక్కడక్కడ బోరింగ్ లేకుండా కూడా నార్మల్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మూవీ చూసాక చెప్పాలి మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. అండ్ ఇది వచ్చేసి అయితే అజయ్ నాగ్వి డైరెక్షన్లో అయితే రాబోతుంది ఈ మూవీ అయితే. సో చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ అలాగే సత్య మూవీ. సో సత్య మూవీ కూడా రాబోతుంది. ఇది వచ్చేసి అయితే ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా మూవీ. సో ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఒక స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ స్టూడెంట్ అప్పుడు ఎన్ని స్ట్రగుల్ చేస్తాడు, అలాగే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్. సో మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎలా ఫ్యామిలీలో ఎలా ఉంటాడో, అలాగే స్కూల్కి కాలేజ్కి వెళ్తా కానీ అప్పుడు ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, అలాగే గొడవలు కానివ్వండి, సో ఓవరాల్గా అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ మూవీ అయితే దాని మీద అయితే నడుస్తూ ఉంటుంది. సో మెయిన్ రోల్ వచ్చేసి అయితే సతీష్ అయితే మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చేసి అయితే మోహన్ దాస్ మురుగన్ డైరెక్షన్ లో అయితే రాబోతుంది. నాకు తెలిసి ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ గా, అంటే కొంచెం మనకి రొటీన్ అనిపించినా కానీ సో కొంచెం కొత్త యాక్టర్స్ అయినప్పటికీ కొంచెం బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మూవీ కూడా అంటే ఇప్పుడు థియేటర్లో అయితే ఇన్ని మూవీస్ అయితే రాబోతున్నాయి. అండ్ మీరు కూడా ఏ మూవీ చూడాలనుకుంటున్నారు? నేనైతే ఇంకా చాలా వరకు అయితే కృష్ణమ్మ అయితే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సత్యదేవ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా చేస్తూ ఉంటాడు. అంటే అతను ఏం చేసినా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అతని బేస్ వాయిస్ కానివ్వండి, అతని ఫైటింగ్స్ కానివ్వండి, సో అతను నాకు అందులో మెయిన్ నచ్చిందంటే బ్లఫ్ మాస్టర్. సో అట్లా సో దాని గురించి పక్కన పెడితే కనుక ఇప్పుడు ఈ వీకెండ్లో అయితే ఈ మూవీస్ అయితే రాబోతున్నాయి. అండ్ మీరు కూడా ఏ మూవీ చూడాలనుకుంటున్నారు ఏంటి అని అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.